అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ ప్యాంథర్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఇండోర్ పాయిజనస్ మొక్కల గురించి తెలుసుకుందాం. ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంటి అలంకరణ మొక్కలు. జనరల్గా ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో గాలిని శుద్ధి చేయడానికి మరియు ఇంటి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఇంట్లో పెంచుకునే మొక్కలు విషపూరితమైనవి ఉండటం వలన అవి చిన్న పిల్లలకు మరియు మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకు హాని చేస్తాయి. ముఖ్యంగా ఈ మొక్కల్లో కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్స్ ఉండడం వల్ల ఈ మొక్కల ఆకులని పిల్లలు కానీ మన ఇంట్లో పెట్స్ కానీ ఈ ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం ద్వారా ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఒక్కోసారి రేర్ కేసెస్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇప్పుడు సాధారణంగా అందరి ఇంట్లో పెంచుకునే విషపూరితమైన మొక్కలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది డైఫెన్బేకియా. దీనినే డంప్కిన్ అని కూడా అంటారు. రెండవది మనీ ప్లాంట్. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం. మూడు కెలాడియం. రంగురంగుల ఆకులు ఉండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ చెట్టు. నాలుగవది స్పాథోఫిల్లం. దీనినే పీస్ లిల్లీ అని కూడా అంటారు. ఐదు ఫిలోడెండ్రాన్. ఆరు అగ్లోనిమా. ఏడు సింగోనియా. ఇండోర్ ప్లాంట్స్ మన ఇంటికి చాలా అవసరం. ఇండోర్ ప్లాంట్స్ ద్వారా మన ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్లో డిఫరెంట్ కలర్స్ ఉండటం వలన మన మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు పెట్స్ ఉన్నప్పుడు మీరు ఇండోర్ ప్లాంట్స్ని కాన్షియస్గా సెలెక్ట్ చేసుకుంటారని, అంతేకాకుండా ఆల్రెడీ ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నట్టయితే ఈ మొక్కల గురించి పిల్లలకి చెప్పడం, వాళ్ళకు అవగాహన కల్పించడం, అంతేకాకుండా ఈ మొక్కలు పిల్లలకి దూరంగా ఉంచడం ద్వారా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.